మా సంఘ సీనియర్ కాపరి రెవరెండ్ జయకుమార్ అయ్య గారు వాక్యాన్ని అందించుచుండగా శ్రద్ధగా ఆలోచించవలసిందిగా ప్రభు పేర మీకు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఇంతవరకు ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన గణపరిచాం. ఆయన నామాన్ని దేవుని వాక్యంలోకి వెళ్ళనంటున్నాం. దేవుని వాక్యానికి వెళ్ళ ముందు రెండు విషయాలు తెలియజేసుకుంటున్నాను. కువైట్ దేశంలో ఒక ధన్యకరమైన తెలుగు క్రైస్తవ సంఘములో, ఒక పెద్ద సంఘములో గ్లోబల్ మినిస్ట్రీస్ ద్వారా ప్రపంచమంతా మరి గుర్తింపబడిన తెలుగు క్రైస్తవ సంఘంలో అహ్మదీ ఏరియాలో ఉన్న సంఘంలో ఒక చిన్న సేవకునిగా ప్రభు నేను ఉండటానికి, పరిచర్య చేయటానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. ఎన్నికలేని వాడిని, మరి ఎలాంటి జ్ఞానం లేని వాడిని నన్ను ఆయన తన కృప చేత ప్రేమించి రక్షించి తన బిడ్డగా చేసుకొని ఒక చిన్న సాధనంగా వాడుకుంటున్నాను. ప్రభువుకు నేను రుణస్థుడనైంటున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను ప్రభు కొరకు వాడటానికి నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నేను స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ భయంకరమైన పరిస్థితులు, ప్రపంచం మానవాళి ఎప్పుడు ఊహించినటువంటి పరిస్థితుల్ని దినం మానవాళి ఎదుర్కొంటున్నది. మరణ మృదంగం ఆ యొక్క ప్రతి గృహాన్ని తట్టుతూ ఉంటున్నది దినం. బలవంతులు, జ్ఞానవంతులము, మంచివారము, గొప్పవారము, రాజులము, రారాజులమని అనుకునే ప్రతి వ్యక్తిని కూడా లెక్క చేయటం లేదు. మన జీవం ఏం పాటిది, ఇంతట్లో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కదా అంటాడు కీర్తనకారుడు. నిజమేనండి, అలాంటి స్థితి మనం ఇద్దరం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాలలో క్రైస్తవులు, విశ్వాసులు మరి జ్ఞాపకం చేసుకోవాల్సినది ఏంటంటే, జ్ఞాపకం ఈ యొక్క పరిస్థితులు మనం జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, ఆయన రాకడ అతి త్వరగా ఉంటున్నది. సూచనలు నెరవేరుతున్నాయి. మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాన్ని మనం క్రమపరుచుకోవాలి, బలపరుచుకోవాలి. పరిశుద్ధ దేవుని సన్నిధిగా ఎదుట పరిశుద్ధముగా, యథార్థముగా, నిందారహితముగా ఆయన సన్నిధిలో మనము జీవించాలి. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్న వారంగా, ఆయన రాజ్య సువార్త ప్రకటించే వారంగా మనం ఉండాలి. మనము సిద్ధపడాలి, ఇతరులను సిద్ధపరచాలి. అని అంటే మనము పరిశుద్ధ గ్రంథంలోని మరి మర్మాలను, లోతైన మర్మాలను చక్కగా మనం గ్రహించి ఉంటేనే కానీ మన విశ్వాసంలో మనము బలపరచబడలేం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక బేసిక్ మూల ఉపదేశాలను మనం కొన్నిసార్లు మరి మర్చిపోతూ ఉంటున్నాం. మరి అనేక విషయాలలో ఈ మధ్య సంఘస్థులు అడిగినప్పుడు నేను మరి ఆ విషయాల్లో కొన్ని ముఖ్య అంశాలను గురించిన లోతైన అధ్యయనము చెయ్యాలి అని, మనమందరం కూడా ఆత్మీయ జీవితంలో బలపడాలనే ఆశతో మరి కొన్ని వాక్యాలు తీసుకొని ఉంటున్నాను. ఇవి మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని అనుకుంటూ ఉంటున్నాను. ప్రియ దేవుని జనాంగమా, సంఘాలు, మరి దినాల్లో అనేక మంది సేవకులు మరి ప్రపంచమంతా కూడా ఉజ్జీవమైన ప్రసంగాలు చేస్తూ మరి విశ్వాసులైనంత ఉజ్జీవం పరుస్తున్నారు, ప్రజలైనంత ఉజ్జీవం పరుస్తున్నారు. మంచిదే. అయినప్పటికీ నాకు ఇచ్చిన భారము కొన్ని ముఖ్యమైన విషయాలలో సంఘాన్ని మరి ఒక లోతైన ఆలోచనలు, అర్థాలను, మూలోపదేశాలను తెలుసుకొని ఇంకనో ఆత్మీయంగా వాక్యంలో బలపడాలనే ఆశతో మరి గత వారములో మొట్టమొదటి ప్రయత్నముగా ప్రభు
తాను ఈ లోకాన్ని విడిచి వెళ్ళకముందు ఆయన మరి ఇచ్చిన చివరి ఆజ్ఞలు, మొదటిది మరి అణకువ, హ్యూమిలిటీ, రెండవది ప్రభురాత్రి భోజనం, మూడవది ప్రేమ. ఈ మూడింటిలో మరి అణకువని గురించి, ప్రభు యొక్క ప్రేమను గురించి మరి ధ్యానించి ఉంటున్నాం. అవి మీకు ఆశీర్వాదకరంగా ఉండునని తలంచుచున్నాను. ఒకవేళ మీరు విని ఉండకపోయినట్లయితే యూట్యూబ్లో ఉంటున్నాయి, ఫేస్బుక్లో ఉంటున్నాయి, వినవలనని మనవి చేస్తుంటున్నారు. యేసు ప్రభుల వారు తన సిలువ వేయబడక ముందటి దినపు రాత్రి చివరి గురువారం సాయంత్రము శిష్యులతో కలిసి పస్కా భోజనం సిద్ధపరచమని కోరినాడు. ఆ పస్కా భోజనంలో ఆయన ఆశ్చర్యించున్నాడు. అలా వారు కూర్చుని ఉన్నప్పుడు ప్రభు తన శిష్యులకు కొన్ని వినూత్నమైన ఆజ్ఞలను జారీ చేశాడు. అందులో అణకువ, ప్రభురాత్రి భోజనం, ప్రేమ. మరి ఈ ఆజ్ఞలు యేసు ప్రభు యొక్క రెండవ రాకడ వరకు భూమి మీద ఉన్న క్రైస్తవులు అందరికీ కూడా ఇవి శిరోధార్యాలుగా ఉంటాయి. ఈ నియమాలు క్రైస్తవ జీవితానికి ఊపిరి వంటివిగా ఉంటున్నాయి. మరి ఆయన యొక్క ప్రేమను గురించి విన్నాం. అది ఎడబాయని ప్రేమ, నిత్యమైన ప్రేమ, సత్యమైన ప్రేమ, ప్రాణము పెట్టినంత ప్రేమ, శాశ్వతమైన ప్రేమను గురించి మనం విన్నాం. యేసయ్య ప్రేమను గురించి, ఆ ప్రేమ కలిగి ఉండడానికి మనము ప్రయాసపడుడి అని మా వాక్యము సెలవిస్తుంటున్నది. కారణం మరి ప్రేమ లేని క్రైస్తవ్యం అది క్రైస్తవ్యము కాదు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుడి అని ప్రభు ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నాడు. అదే విధముగా అణకువని గురించి ఆయన భోజనం చేస్తున్నప్పుడు ఆ భోజనపు ప్రారంభంలోనే లేచాడు. లేచి వచ్చి వారి యొక్క శిష్యులను ఒక్కొక్కరి యొక్క పాదాలు కడిగి మరి ఆయన మీరు కూడా ఒకరి పాదాలు ఒకరి కడుక్కోండి అన్నాడు. కారణం ఏంటంటే వారిలో ఆయన గమనించింది చివరి దినాల్లో వారిలో ఎవరు గొప్పవారు అనే ఒక అనుమానము, అంశము ఆ యొక్క ఏర్పడి ఉంటున్నది. మళ్ళా ఎవరు గొప్పవారు, ఈ గర్వము నాశనానికి కారణమని సెలవిస్తూ ఉంటున్నది. తన శిష్యులు తన మాదిరే శిలువ మరణము పొందినంతగా ఆయన ఎలా తగ్గించుకున్నాడో తన బిడ్డలు కూడా అలా తగ్గించుకొని జీవించాలి. తను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడిన ఒకరోజు దేవుని సన్నిధిలో. కాబట్టి ఆ యొక్క ఎప్పుడైతే గర్వము మనిషిలో వస్తుందో అది ఆధ్యాత్మిక జీవితానికి పతనానికి కారణమైతా ఉంది. తన శిష్యులు సేవ చెయ్యలేరని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన పాదాలు కడిగి అణుకువనే గొప్ప గుణాన్ని వాళ్ళల్లో మరి నేర్పించటానికి, దాన్ని సాధన చేయటానికి ఆయన సాధన చేయటానికి ఆయన మరి ప్రయత్నించి ఉంటున్నాడు. ఆ విధంగా ఆయన నేర్పించటం బట్టే తన శిష్యులందరూ ఆయన రాజ్య సువార్త సేవ కొరకై ఆయన తన ప్రాణాలని బలిగా అర్పించి ఉంటున్నారు. ఆయన శిలువ మరణం పొందినంతగా ఎలా శిలువ ఎక్కే ముందు ఆయన మరి తన అనుకోని విధేయతను చూపించినారో తన శిష్యులు కూడా ఆ తర్వాత చరిత్ర మనము చూసినప్పుడు చాలా మరి ఆయన కూడా అనేక రకాలుగా ప్రభు కొరకై శ్రమను పడి మరణించి ఉంటున్నారు. అందును బట్టే ప్రపంచమంతా ఈ దినము మరి క్రైస్తవ్యం క్రీస్తుని గురించిన ఆ యొక్క మరి విశేషాలు అందరూ తెలుసుకొని ప్రభువును ఆచరించటం మొదలుపెట్టారు, అనుసరించటం మొదలుపెట్టింటున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము మూడవ అంశముగా, చాలా ముఖ్యమైన అంశముగా
మనము ప్రభురాత్రి భోజనమును ఆచరించుట. ప్రభురాత్రి భోజనం యొక్క ఆచరణ అంటే భావమును గురించి ఇది నేను తెలుసుకుంటున్నాం. దేవుని చిత్తమైతే అంతా ఒకే సెషన్లో నేను పూర్తి చేయలేను, కానీ అయితే వచ్చే బుధవారం సాయంత్రం 6:30 గంటలకు ప్రభురాత్రి భోజనం అనుసరించుట. ఈ దినము ప్రభురాత్రి భోజనం యొక్క భావాన్ని తెలుసుకుందాం. మరి వచ్చే బుధవారం సాయంత్రము ప్రభురాత్రి భోజనం యొక్క ఆచరణను గురించి మనం తెలుసుకోలేంటున్నాం. పూర్వకాలపు పెద్దవాళ్ళు ప్రభురాత్రి భోజనంలో పాల్గొ పొందుట గమనించినప్పుడు, నా చిన్నప్పుడు నేను చూసేటోడిని, వారు భక్తిపూర్వకమైన భయభక్తులతో ఆచరించేవారు. వారు తలలు వంచుకొని కళ్ళు మూసుకొని పవిత్రముతో ఆయనను ధ్యానిస్తూ ప్రార్థన పూర్వకంగా ఎంతో మరి నిష్ఠతో, ఎంతో మరి వినయముతో, మరి అణుకువతో ఆ బలను భక్తిపూర్వకంగా సమీపించేవారు. ఈనాటి పరిస్థితులు గమనించినప్పుడు అందుకు భిన్నంగా ఏదో సాంప్రదాయంగా ఆనవాయితీగా క్రైస్తవులు కాబట్టి బలలో పంచుకోవాలి అనే విధంగా అనేక మంది దాంట్లో క్యాషువల్గా పంచుకోవడం, పాలు పొందడం గమనిస్తుంటున్నాం. కారణం ఏంటంటే పరిశుద్ధ బలను గురించిన సరైన అవగాహన లేకపోవడమేమో అని నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి ఈ దినం దాని పరమార్థం గమనిద్దాం. మన సంఘం కూడా మరి ఆత్మీయంగా బలపడాలి, లోతైన మర్మాలు తెలుసుకోవాలి, మరి మనము చక్కటి భక్తి చేయాలి, మరి ప్రభు సన్నిధిలో మనము ఒక మంచి సాక్షులముగా ప్రజల ఎదుట, దేవుని ఎదుట నిలబడాలనే ఉద్దేశము నేను కలిగి ఉంటున్నాను. ఈ అంశం గురించి కొంత జాగ్రత్తగా ధ్యానిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, God's children will go to church to worship God. Worship is a great privilege given to God's children. దేవుని ప్రజలు దేవుని ఆరాధించుటకు దేవుని మందిరానికి వెళ్తారు. దేవుని జనాంగానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం అంటే దేవుని ఆరాధించుట. ఆరాధనలో 4 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటిది స్తుతించుట, రెండవది ప్రార్థన విజ్ఞాపనలు చేయుట, మూడవది వాక్య ఉపదేశం, నాలుగవది కృతజ్ఞత అర్పణలు చెల్లించుట, ఐదవది ప్రభురాత్రి భోజనము. ఇది ఒక క్రమములో రానే ఉంటున్నాయి మనం చేసే ఆరాధనలో, మనందరికీ తెలుసు. కాబట్టి ఈ ప్రభురాత్రి భోజనము వివిధమైన పేర్లతో వివిధమైన డినామినేషన్లు వాళ్ళు ఆచరిస్తూ ఉంటున్నారు. యూకరిస్ట్ అని కొంతమంది, ప్రభురాత్రి భోజనం అని కొంతమంది, ద లార్డ్స్ టేబుల్ అని కొంతమంది, మరి మాస్ అని కొంతమంది, రకరకాలుగా. అయితే ఈ యొక్క ఆచరణను గురించిన విషయాలు మరి వచ్చే బుధవారం సాయంత్రము మనము తప్పనిసరిగా చాలా డీటెయిల్డ్గా ఏ విధంగా దాన్ని ఆచరించాలి, దాని ఉద్దేశాలు ఏంటి, పరమార్థాలు ఏంటి మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ దినం ప్రభురాత్రి భోజనం ధ్యాన వచనాలు లూకా 22వ అధ్యాయం 19-20 వచనాలు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23-26 వచనాలు ఈ దినము మనం ధ్యానించనున్నాను. లూకా 22:19-20 వచనాలు చూస్తే, యేసు ప్రభు ఈ లోక యాత్ర ముగించుకొని చివరి రాత్రి శిష్యులందరితో మేడగదిలో కూర్చున్నప్పుడు పరిశుద్ధ సంస్కారాన్ని ప్రారంభిస్తూ ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం చేసిన అయిన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడి అని సెలవించాను. ఇక్కడ ఒక మాట, దీనిని చేయుడి అని చెప్పాను. కాబట్టి మరి 1 నిమిషం ప్రార్థించుకుందాం. కృపాసిద్ధి సంపూర్ణుడా, దయగల మా ప్రభువానికి స్తోత్రాలు.
ఈ వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చినాము, సిద్ధపడినాం ప్రభువా. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. నీ వాక్యాన్ని విని ప్రభువా నాయన దాన్ని అర్థం చేసుకునే జ్ఞాన హృదయంలో మాకు అనుగ్రహించండి ప్రభువా. ఆధ్యాత్మికంగా మేము ఎదుగుటకు తండ్రి నీ వాక్యము తండ్రి నాయన మేము తండ్రి నాయన సరైన విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రభువా. ఈ నైనా ఎత్తుచున్న ఈ వాక్యాన్ని తండ్రి సాతాను ఎత్తుపనుకోకుండా దాన్ని మా హృదయంలో భద్రపరచుకోవడానికి కృప దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. మా చుట్టూ అంధకార శక్తులను బంధిస్తున్నాను ప్రభువా. నీ సన్నిధిలో నిలబడని నన్ను తండ్రి నీ ఆత్మతో బలపరిచి నీ వాక్యాన్ని ధారాళముగా విడుదల చేసి మాకు కావలసిన ఆత్మీయ ఆహారంతో తృప్తిపరిచి మమ్మల్ని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దీనిని చేయుడి, ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. ఇది ఒక కొత్త నిబంధన అయి ఉంటున్నది. రొట్టె ప్రభు శరీరమునకు సాదృశ్యముగా ఉండి ఉంటున్నది. ప్రభు దేహమే మన యొక్క జీవాహారం. యోహాను 6వ అధ్యాయం 35వ వచనములో మనం చూస్తే జీవాహారం నేనే అని అంటున్నాడు. ద్రాక్ష రసాన్ని చూసినట్లయితే అది ఆయన రక్తమునకు సాదృశ్యముగా ఉంటున్నది. ఆయన రక్తమే మనకు జీవ జలమై ఉంటున్నది. అదే మనల్ని పాపాలను కడిగి వేసే పవిత్రమైన అమృత ధార. ప్రియ దేవుని బిడ్డ, యోహాను సువార్త 4వ అధ్యాయము 13-14 వచనాలు ఇది ఒక క్రొత్త నిబంధన అంటున్నాడు. అంటే ఇంకొక పాత నిబంధన కూడా ఉందన్నమాట. కొత్త నిబంధన అంటున్నాడు. పాత నిబంధన ఏమిటి? నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఇజ్రాయేల్ జీవితంలో జరగబో మహత్తరమైన నిర్గమమును సూచిస్తూ ఇజ్రాయేలు సమాజానికి మరణదూత తప్పించుకొనటానికి ఐగుప్తు దాస్యత్వం నుండి విడుదల పొంది బయలు వెళ్ళటానికి ముందు రాత్రి ఇవ్వబడిన ఆదేశం. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలు వారి మొరలను వారి కన్నీటిని వారి చూచి విని ఆయన యెహోవా దేవుడు వారిని విడిపించడానికి సిద్ధపడ్డాడు. ఫరో రాజు అనేకమైన అవరోధాలు తెచ్చాడు. వాటిని అధిగమించడానికి ఆయన మరణదూతను ఒక రోజు పంపాడు. ఆ మరణ దూతను తప్పించుకోవాలి అంటే ఏం చేయాలని ఇజ్రాయేలుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ మరి నిర్గమకాండము 12వ అధ్యాయం 13-14 వచనం చూస్తే ఇక్కడ ప్రతి కుటుంబము ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకొని సాయంకాలం దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసుకొని తాము దానిని తిని ఆ ఇండ్ల ద్వారా బంధపు నిలువు కమ్ములను పై కమ్మి మీదను చల్లవలెను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండను. ఆ దినము మీది జ్ఞాపకార్థమైన దగును. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. పాత నిబంధన ఏ గొర్రె పిల్ల రక్తంతో ఏ గృహం యొక్క ద్వార బంధాలు పూయబడినాయో ఆ యొక్క గృహం నుంచి మరణదూత దాటిపోయింది. జీవమా గృహములో ఉన్నది. ఈ దినము పరమ గొర్రెపిల్లైన యేసే తను తాను బలిగా అర్పించుకున్నాడు. అర్పించుకుంటూ ఒక నిబంధన చేశాడు. దాన్నే క్రొత్త నిబంధన అన్నాడు. యేసు ప్రభు చివరి రాత్రి సహవాసపు మరునాడు ఆయన కలువరిపై జరగనున్న మహాయజ్ఞమునకు ముంగుర్తుగా ఆ శిలువలో జరుగుతున్న ఆ యొక్క పాప పరిహారాంత బలికి గుర్తుగా నూతన నిబంధన కార్యక్రమమును మెడలో గదిలో జరుగుతా ఉంది. ఈ దినం ఇక్కడ కూడా రక్తము ప్రస్తావనే. ఈ రక్తము దేవుని గొర్రె పిల్లైన యేసు రక్తం. పాత నిబంధనలో మామూలు గొర్రె పిల్లను, మచ్చలేని చక్కటి గొర్రె పిల్లను అక్కడ మరి బలిగా అర్పిస్తే మరణదూత దాటిపోతే ఒక కొత్త నిబంధన, నిత్య నిబంధన మనకు ప్రభు చేసి ఉంటున్నాడు. ఆ గొర్రె పిల్ల యేసే. యోహాను 1వ అధ్యాయం 36వ వచనంలో అంటాడు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. నీ భక్త యోహాను యేసుని చూచి అంటున్నాడు.
తరతరములకు ఇక ఎన్నటికీ అంధకార తెగులు తగలకుండా, అంధకార శత్రువులు మనపై విజృంభించకుండా ఈ రక్తం మనకు గుర్తుగా ఉండును అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రక్తం మనకు గుర్తుగా ఉండును. ఇదే నూతన నిబంధన. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20 వచనాన్ని మరి గమనించండి. 7వ అధ్యాయం 26 నుంచి 28. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26 నుంచి 28 వరకు 10 నుంచి 14 వచనాలు మనం చదువుకోవలసిన అవసరం ఉంటున్నది. ఇక్కడ మనం కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, యోహాను 1:36 అంటాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఇక్కడ రొట్టె విరుచు ప్రక్రియను గురించి మనం చూద్దాం. ఆయన ఒక రొట్టెని విరిచి తన శిష్యులకు ఇచ్చినాడని తెలిసింది. కాబట్టి ఈయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి అంటున్నాడు. అనగా శిలువపై నలుగగొట్టబడే యేసు శరీరానికి సూచనగా ఇక్కడ రొట్టె విరవబడింది. ఆ విరవబడటమనే క్రియ జరిగి ఉంటున్నది. క్రైస్తవ సంఘం విశ్వాసంలో ఎదగడానికి ఈ కార్యము మరియు ఇందులో పాల్గొనుట ముఖ్యం. కారణం ఏంటంటే ఈ యొక్క రొట్టె, ఈ సంఘమనే శరీరము విరవబడకపోతే సువార్త ఎలా ప్రచురింపబడి ఉంటున్నాం? ప్రియ దేవుని బిడ్డ, దేవుని రాజ్య సువార్త మరి ప్రపంచపు నలుగుల్లా ఎలా విస్తరించి ఉండేది? ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవ సంఘం విశ్వాసంలో ఎదవడానికి ముఖ్య కారణం మరి ఈ యొక్క సంఘమైన శరీరం విరవబడాలి. నీవు నేను విరవబడవలసిన అవసరమైనది. ప్రియ దేవుని బిడ్డ, there is no proclamation without breaking of Christ body, the church. విరగబట్టడం అంటే సంఘం అనే శరీరంలో చీలికలు రావడం కాదు, ముందు బుక్కలు రావడం కాదు, విభేదాలు రావడం కాదు. కానీ ప్రియ దేవుని బిడ్డ, సంఘము శ్రమలను ఎదుర్కోవాలి. యేసు కొరకు నీ ప్రాణాన్ని అర్పించటానికి, శ్రమ పడటానికి నువ్వు సిద్ధపడవలసిన అవసరం ఉంది. ప్రియ దేవుని బిడ్డ, మరి శ్రమలలో శిష్యులు భూమి మీద నలుమూలలా చెదిరిపోయారు. ఎప్పుడైతే శ్రమలు వచ్చాయో శిష్యులు ఏం చేశారు? యెరూషలేములో హాయిగా ఉన్నారు, కాపురం చేస్తూ ప్రభు చెప్పిన విధంగా ఆయన మరి అన్ని పనులు చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఎప్పుడైతే శ్రమలు వచ్చినాయో మరి శిష్యులు ప్రపంచపు నలుమూల చెదిరిపోవడం వలన సువార్త ప్రకటింపబడింది. ఈనాడు భూగోళంలో 2/3% క్రైస్తవులు కాగలిగి ఉంటున్నారు. మేడగదిలో రొట్టె విరుచు క్రియ యేసు ప్రభు శరీరము శిలువలో నలగగొట్టబడడానికి కేవలము మందస్తు సూచన మాత్రమే. మందస్తు సూచన మాత్రమే. ఇది యేసయ్యకు మానసికంగా గెత్సెమనే తోటలో ప్రారంభమై మరునాడు శిలువపై భౌతికంగా క్రియాత్మకంగా ముగింపబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి వ్యక్తుల్లో, కుటుంబాలలో, సంఘములో ఈ నలగగొట్టబడే అనుభవమే ప్రభు దగ్గరికి చేరుస్తుంది నిన్ను నన్ను. నీ అతిశయముతో, నీ గర్వముతో, నీ యొక్క మరి నిన్ను నువ్వు హెచ్చించుకొనటం వలన నీవు దేవుని సేవ చేయలేవు. నిన్ను నువ్వే హెచ్చించుకోవాల్సిన అవసరము లేదు. నీ జీవితంలో నలగగొట్టబడే జీవితం ఉండాలి, క్రైస్తవ జీవితం. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనం, 1 కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 25 వరకు మనం చదవాలి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైనా
క్రొత్త నిబంధన. ఇక్కడ అమూల్యమైన వెలకట్టలేని యేసు రక్తాన్ని గురించి, యేసు శిలువ మీద కార్చిన రక్తమును గురించి తెలియపరచబడుతూ ఉంటున్నది. క్రీస్తు శిలువ మీద కార్చిన రక్తం నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, పాపరహితమైన రక్తం. అందుకే ఇది ఏమన్నారు, ఇప్పుడే పాటలో విన్నాం, ఇది అమూల్యమైన రక్తం అని. ప్రియ దేవుని బిడ్డ, ఇంతటి అమూల్యమైన రక్తముతో ప్రభు ఒక కొత్త నిబంధన మనతో చేశాడు, ఆయన బిడ్డలతో చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తుని నిజంగా తమ నిజ దేవుడుగా నమ్మి పాప క్షమాపణ పొంది ఆయనను స్వంత రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించి ఆయన్ను ప్రభువుగా స్వీకరించి తన హృదయంలో జరిగిన ఈ కార్యమును బాప్తిస సాక్ష్యములో బహిరంగంగా మరి ప్రకటించబడుతుందో, ఏ విధంగా పొందుతారో వారికితో ఈ నూతన నిబంధన చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, అంతరంగములో బహిరంగములో నీళ్ళు మార్పు రావు. నీవు ప్రభువు బిడ్డగా ప్రజలు తెలుసుకోవాలి. అదే నిజమైన క్రైస్తవ్యం. వారితో ఒక నిబంధన చేస్తాడు. ఎప్పుడైతే ఈ కొత్త నిబంధన జరుగుతుందో యేసు ప్రభులు వారికి ఏమవుతాడు? దేవుడైతాడు. తాను ఎందరు అంగీకరించో వారందరికీ దేవుని కుమారులుగా మరి అంగీకరింపబడ్డారు అని మనం తెలుసుకుంటున్నాం. ఈ సత్యం 8వ ఏప్రిల్కు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నాడు. ఈ కొత్త నిబంధన ద్వారా యేసు ప్రభు ప్రజలకు ఎన్నో ఆశీర్వాదాలు ఇహపర లోకంలో అనుగ్రహిస్తాడు. నేను వాక్యాలను చదవటానికి టైం లేదు కాబట్టి మీరు నోట్ చేసుకొని దాన్ని చదువుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. నా సొంత మాటలుగా నేను ఒక్క మాట చెప్పడం లేదు. సహోదర సహోదరి, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగానే ప్రకటిస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా వినమని మనం చేస్తున్నాను. ఇది నా రక్తం, ఈ నా రక్తం ద్వారా చేసే నిబంధనని యేసు పలికాడు. ఈ అమూల్య క్రీస్తు రక్తం పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తము. ప్రియ దేవుని బిడ్డ, రోమా 3:23 అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాప కారణంగా ఏ వ్యక్తి దేవుడిని సమీపించలేడు. పూజలు, ఆరాధనలు, సాంప్రదాయాలు పాపిని దేవుని సన్నిధికి చేర్చలేవు. పాప పరిహారార్థం బలి జరిగి తీరాల్సిందే, రక్త తర్పణం జరిగి తీరాల్సిందే. అందుకనే మరి ఈ క్రీస్తు శిలువ పైన కార్చిన రక్తం, అమూల్యమైన రక్తం ద్వారా ప్రతి మనిషి పాపానికి పరిహారం చెల్లింపబడింది. ఈ సత్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 28వ వచనం చూస్తే, ఈ విశ్వవంతకంలో నీ పాపాలు క్షమించి నీకు పరలోక స్థానం ఇచ్చే అధికారము యేసుక్రీస్తుకే ఉంది. కనుక నీవు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా స్వీకరించి ప్రభువు ఇచ్చు ధన్యతలు పొందుకో. ప్రియ దేవుని బిడ్డ, ఆయనని నా పాపముల కొరకై పరిహారార్థం బలి చేశారు. మరి ఆయన ఒక నిబంధన మనతో చేసి ఉంటున్నాడు. యేసు రక్తము ప్రతి పాపం నుంచి నిన్ను పవిత్రపరచును. యేసు రక్తము పాపపు బానిసత్వం నుండి నీవు విమోచనను అనుగ్రహిస్తున్నది. యేసు రక్తము సాతాను శక్తుల నుండి నీకు విమోచనను అనుగ్రహిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డ, యేసు రక్తంలో స్వస్థత ఉంది, యేసు రక్తంలో జీవం ఉంది, యేసు రక్తంలో శక్తి ఉంది, యేసు రక్తంలో ప్రభావం ఉంది, యేసు రక్తంలో విమోచన ఉంది. ప్రియా దేవుని బిడ్డ, కాబట్టి ఈ రక్తం ఆయన పంచుతూ ఆ యొక్క ద్రాక్ష రసాన్ని ఆయన రక్తానికి సూచనగా పంచుతూ నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అంటున్నాడు. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి.
ఏమిటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అని మనం చూడాలి. ప్రియ దేవుని బిడ్డ, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని అంటున్నాడు. యేసు శిలువలో చేసిన ఆ గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఉంటున్నది. నేను మరి ఈ యొక్క మన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది ఆయన శరీరము, ఆయన రక్తము, ఆయన మరణం. ఏం చేసుకోవాలి? ఆయన శరీరము, ఆయన రక్తము, ఆయన మరణం. ఇక్కడ ఆయన మరణానికి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శిలువలో తను తాను బలియాగంగా అర్పించుకున్న విధానమును జ్ఞాపకం చేసుకోవాలి. మానవ పాప పరిహారార్థం ఆయన చెల్లించిన వెలను జ్ఞాపకం చేసుకోవాలి. నేను ప్రభు బలలో పాల్గొన్నప్పుడు మరి నా జీవితం నా కొరకై విరవబడిన ఆయన శరీర స్థితిని నా కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు. యోహాను సువార్త 19:1 అంటాడు, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించినట్టున్నాడు. అన్యాయపు శిక్షను విధించారు, కొరడాలతో కొట్టమన్నారు. 39 కొరడా దెబ్బలు. ఆ కొరడా ఎట్లుంటుంది? ఎముకలు సీసపు గుళ్ళు కూర్చిన కొరడా. ఆ కొరడా వీపు మీద పడినప్పుడల్లా ఆ ఎముక గుళ్ళతో ఆ యొక్క ఎముక ముళ్ళలతో ఆ యొక్క శరీరాన్ని గుచ్చబడితే శరీరము రక్తము పేలికలై బయటకు వస్తా ఉంది. 39 దెబ్బలకు భయంకరంగా వీపు పగిలిపోయింది. దేవుని బిడ్డ, మరి ప్రతి దెబ్బకు చీల్చబడింది ఆ శరీరం. గాయాలతో నిండి ఉన్నది, రక్తము కారుతున్నది. అదే సమయంలో ఆ గాయాలున్న శరీరం మీద ఒక బరువైన శిలువను మోయమన్నారు. గొలగతా కొండ వరకు మోయలేక మోస్తూ ఉంటున్నాడు. ఆ మండుచున్న ఎండలో నడిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకో. ముండ్ల కిరీటం వచ్చినప్పుడు ఆ తల నుంచి ఆ ముండ్లు దిగిపోయి ఆ తల నుంచి గారే ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ రక్త దారాలు కళ్ళ నిండా కారుతున్నప్పుడు ఆయన మౌనంగా వధించబడిన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉండడం జ్ఞాపకం చేసుకో. తాను మోసిన శిలువ మీదే, ఆ యొక్క శిలువ మీదనే తనను పండబెట్టి కాళ్ళల్లో చేతులలో ఆయనకు శీలలు దించేటప్పుడు మౌనంగా శబ్దాన్ని వచ్చుకున్నది జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డ, ఆయన పక్కలో పడిచినప్పుడు నీళ్లు రక్తము మరి కారణం జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క పరిస్థితి అంతా, అయ్యో ప్రభువా నా కొరకేనా నువ్వు ఎంత శ్రమ పడ్డావు, నన్ను పాపం నుంచి విమోచించడానికే నీవు ఇంత శ్రమ పడ్డావు, నీవు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు ప్రభువా అని కృతజ్ఞతతో భక్తి భావంతో ఆయన సన్నిధికి వెళ్తావు నువ్వు అప్పుడు అని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ప్రభు రక్తమునకు సూచనగా ప్రభు పాత్రలోని ద్రాక్ష రసపు పాత్రను తాగుచున్నప్పుడు ఆయన శిలువలో కలిసిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకో. సైనికుల్లో ఒకడు ఈటతో పొడిచినప్పుడు ఆ పక్కన పొడిచినప్పుడు రక్తపు నీళ్లు కారను అన్న మాటలు జ్ఞాపకం చేసుకో. ఆయన పాత్రను పొందినప్పుడు ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకో. అప్పుడు మన హృదయాలు కృతజ్ఞతతో నిండిపోతాయి. అప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూ ఆ పరిశుద్ధ బలలో పాల్గొంటావు. ఒక నామకార్థంగా నువ్వు పాల్గొనవు. ప్రియ దేవుని బిడ్డ, ఆ పరిస్థితి నిన్ను ప్రభువుకు అతి సన్నిహితంగా చేరుస్తారు. ఆ సన్నిహిత సహవాసంలోకి నడిపిస్తుంది. ప్రభు విధులకు పోయినప్పుడు దేవునితో నీ సహవాసం, తోటి విశ్వాసులతో నీకు సహవాసం అక్కడ కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, why that blood is so precious? ప్రభు అన్నాడు, ఇది నా రక్తము, నీ పనగ పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం అన్నాడు. ఎఫెసీ 1:7 అంటాడు, ఆయన రక్తం వల్ల మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అంటాడు. అలాంటి పరిశుద్ధ రక్తంలో
బలలో పాల్గొనడానికి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఇంకా ఉన్నాయి. నువ్వు మట్టి నుండి తీయబడ్డావని ఒక దినము మరి ఆయన దగ్గరికి చేరవలసిన మట్టికి చేరవలసినదని జ్ఞాపకం చేసుకో. నీ జీవితం భూమి మీద అశాశ్వతమని జ్ఞాపకం చేసుకో. నీవు ఒక దినం మరణిస్తావని జ్ఞాపకం చేసుకో అని దేవుడు హెచ్చరిస్తున్నాను. కారణం ఏంటంటే నీవు సృష్టికర్త దేవుడని నువ్వు మర్చిపోయావు. నిన్ను దేవుడు తన ఆనందం కోసము, తన సహవాసం కొరకు, తన సన్నిధి కొరకు నిన్ను ఈ భూమి మీద నిన్ను సృష్టించినాడని నువ్వు మర్చిపోయావేమో. దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడు. పలువారులో నీ జీవిత ధ్యేయం, నువ్వు దేవుని కొరకు దేని కొరకు సృష్టించబడ్డావో అది జ్ఞాపకం చేస్తున్నప్పుడు కూడా మనిషి మర్చిపోయి తిరుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం స్వతంత్రులుగా జీవించడానికి మనం సృష్టించబడ్డాం. అంటే మరి సాతానుకు బానిసలం కాకుండా జీవించాలా అని, మనం ప్రేమించడానికి సృష్టించబడ్డాం అని మర్చిపోయి అసూయ ద్వేషాలతో పగలతో జీవిస్తూ ఉన్నాం. క్రైస్తవులమే బయటికి ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నాము, స్తుతి ఆరాధనలు చేస్తున్నాము, ఎంతో ప్రేమ మాటలు మాట్లాడుతున్నాం. హృదయంలో కపటము, ద్వేషము, అసూయ. కాబట్టి నువ్వు ప్రేమించడానికి సృష్టించబడ్డావు. నువ్వు దయగలిగి జీవించాలని మర్చిపోతున్నావు. దుర్మాత కఠినత నీ హృదయంలో ఉన్నది. మన సహవాసంలో కలిసి జీవించాలని మర్చిపోయి ఒకరినొకరు దూషించుకుంటున్నాం, దూరంగా జీవిస్తున్నాం. మనం సత్యాన్ని వెంబడించాలని మర్చిపోయి కట్టుకథలకు, తప్పుడు బోధలకు, మరి చిన్న చిన్న పొడుపు కథలకు మనము సైతాను చాలా చక్కగా చెవిగుతుంది అటువంటి వాటికన్నిటికి కూడా. దేవుడు మంచివాడు, దయగలవాడు. మనం చిరకాలమైన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవడానికే మనకు పండుగలు కూడా ఏర్పాటు చేసి ఉంటున్నాడు. యూదుల పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, అనేకమైన పండుగలను ఏర్పాటు చేసి తాను చేసిన కార్యములు నిరంతరము జ్ఞాపకం ఉంచుకొనుటకు వారిని దారి తప్పిపోకుండా చేసి ఉంటున్నాడు. ఆనాడు మన ప్రభువు మనకు పరిశుద్ధ పరులను ఏర్పాటు చేసి ఇదొక పండుగ. ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన రక్షణను జ్ఞాపకం చేసుకోవాలి. మనం 1 కొరింథీ 11వ అధ్యాయం 24-25 విశ్వాసులు ఆత్మలో పొందిన రక్షణ కార్యం జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేస్తూ ఉంటున్నాం. బల్ల దగ్గరికి వస్తాను, ప్రభువా నీవు గొప్ప రక్షణను బట్టి వందనాలు ప్రభు. నీవు నా కొరకై చిందించిన రక్తాన్ని కొరికే వందనాలు ప్రభువా. నీవు నా కొరకై శరీరం నలగొట్టబడినందుకు వందనాలయ్యా. నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగింది ప్రభువా. నెక్స్ట్ కాబట్టి ఇక్కడ హెబ్రీ భాషలో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడనే అర్థం హెబ్రీ భాషలో జకర్ అని అంటారు. ఏమంటారు? జకర్ అని అంటారు. జకర్ అనగా జ్ఞాపకం. జకర్ కేవలం జ్ఞాపకం కాదు, కానీ జ్ఞాపకం తర్వాత ఒక స్పందన. నువ్వేం చేయబోతావు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం తర్వాత ఒక స్పందన కూడా. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం అని ఇది ఒక నిరంతర దీపికగా క్రైస్తవ సంఘ చరిత్రలో నిలిచిపోయింది. జకర్ అనే అర్థం ప్రకారము యేసు ప్రభు త్యాగం, శిలువపై రక్త తర్పణ తర్వాత ప్రతిస్పందనగా మన నిర్ణయం ఏమిటి? ఆయన మన కొరకు చేసిన ఆ మహాత్యాగానికి, ప్రేమకు మనం ఏమి చెల్లించగలం? మనం రుణస్థులమై ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క పరిశుద్ధ బలలో పాల్గొన్నప్పుడు క్రీస్తు శరీరాన్ని, త్యాగాన్ని, విలువ కట్టలేని దైవ ప్రేమాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బలలో సమీపించాలి. ఇది ఒక అపరూపమైన క్రైస్తు కేంద్రిత సహవాస విందు. దిస్ ఇస్ ఎ ఫెలోషిప్. ఆయన బలను సమీపించే మనం మన అనర్హత, మన నిస్సహాయత ఒప్పుకోవాలి. అయ్యా ఒప్పుకోవాలి. దేవుని
అయ్యా ప్రభువా, నీవు ఉచిత కృపను బట్టి నన్ను రక్షించావు, నీకు వందనం ప్రభువా అని కృతజ్ఞతతో, సమర్పణతో, విధేయతతో బలను సమీపించాలి. అప్పుడు శిలువలో యేసుక్రీస్తు వెల్లడి చేసిన కృపను బట్టి విశ్వాసి తన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. తను తాను సమీపించే ముందు తనేం చేయాలి? పరీక్షించుకోవాలి. పరిశుద్ధముగా పరిశుద్ధ బలలో పాల్గొనాలి. దేవుని నీతిని సంతరించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, మార్కు సువార్తికుడు వ్రాస్తున్నాడు, వారందరూ కూడా దానిలోనిది త్రాగిరి అంటాడు. శిష్యులు తమకు జరగబోయే పరిస్థితులు తెలియలేదు. వాళ్ళకి ఏం జరుగుతుంది దాగినాక అది వాళ్ళకి తెలియదు. తెలియకుండానే యేసు ఇచ్చిన గిన్నెలోని దాగినారు. ఈ కార్యమును గురించిన మర్మం ఎక్కడ బయటపడుతుంది? యేసు గెత్సెమనే తోటలో, గెత్సెమనే అనుభవంలో రక్త చెమటలు కాదుగా ప్రార్థించినాడు కదా. తాను శిలువ మీద జరిగే ఆ మహత్ కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు శరీరం అంతా వణికిపోయింది. వారు కేవలం తాగింది కేవలము ద్రాక్షారసం కాదు ప్రియులరా, దేవుని హస్తాలతో ఆశీర్వదించబడిన గిన్నె. యేసు కన్నీళ్ళ గిన్నెలో తాగినారు, యేసు రక్తపు గిన్నెలోని తాగినారు, యేసు శ్రమల గిన్నెలోని తాగినారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, వారు చేసిన ఈ కార్యం వలన ప్రభువు కొరకు ప్రతి శిష్యుడు రక్తాన్ని చిందించవలసి ఉంది. చరిత్ర చూసికపోతే వారి యొక్క శిలువ నాయకత్వం భయంకరంగా జరిగింది. సాధారణమైన మరణాలు కాదు. రొట్టె విరవబడింది ఆయన కొరకు, ద్రాక్షరసం పిండబడింది. విరవబడటం, పిండబడటం అనేది శిలువ నాయకత్వం. విరిచేది, పిండేది లౌకిక నాయకత్వం. సంఘము లౌకిక నాయకత్వంలో ఉన్నామా? మరి శిలువ నాయకత్వంలో ఉన్నామా? మనము సేవ చేయించుకోవడానికి ఉన్నామా నాయకులముగా? సేవ చేసేదానికి ఉన్నామా? యేసయ్య అంటున్నాడు, నేను సేవ చేసుకోవడానికి కాదు కానీ మీకు చేయడానికి వచ్చాను. మీ ప్రాణాలను మీకు జీవాన్ని ఇచ్చడానికి వచ్చినాను. నా ప్రాణాన్ని ఇచ్చి మీ ప్రాణాలను బ్రతికించడానికి వచ్చాను అంటాడు. కాబట్టి విరవబడటం, సారూప్యాన్ని కోల్పోవడం అన్నమాట. మనల్ని ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను లోకానికి మురికిగా పెంటగా అంటున్నాడు. లోకపు దృష్టిలో నేను మురికినయ్యా, ఒక పెంటతో సమానం అంటాడు. అప్పుడు ఆ మాట ఎప్పుడైతే నేను అనుకుంటాడో ఒక సేవకుడు, వాడు ఏ ఆధిక్యతలను కోరడో, ఏ గౌరవం కోరడో, ఏ గొప్పతనము కోరడో, ఏ బిరుదులను కోరడో, ఎవడో అతన్ని గౌరవించాలని కోరడు. యేసయ్య చెప్పింది శిలువ నాయకత్వం. నీ శక్తితో నువ్వు రాజ్యాన్ని కట్టడం కాదు కానీ నీ యొక్క ప్రేమతో ప్రేమ సామ్రాజ్యాన్ని, యేసయ్య సామ్రాజ్యాన్ని నువ్వు కట్టు అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, విరవబడటం అంటే సారూప్యాన్ని కోల్పోవడం. ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడటం శిలువ నాయకత్వం. ఆత్మార్పణ చేసుకోవాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. శిలువ నాయకత్వంలో ఉన్నవారు తాము సమర్పించుకునేదానికి మరి సిద్ధంగా ఉంటారు. ప్రేమతో అందరినీ తన దగ్గరికి చేర్చుకోవడానికి, శత్రువును కూడా ప్రేమించే ఆ హృదయం కలిగి ఉంటాడు శిలువ నాయకత్వంలో. ఆయన మేడగదిలో ఇచ్చిన ఆజ్ఞ, శిలువ నాయకత్వాన్ని ఆచరించేవారు చేయకుండా ఉండలేరు. శిలువ నాయకత్వానికి మరొక చిహ్నం ఆయా గాయాలు, మచ్చలు. ఆయన గాయాలు, ఆయన మచ్చలు అని మనం తెలుసుకోవాలి. నెపోలియన్ చక్రవర్తి యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన సైన్యాన్ని అంతటికి ఒక వేదిక మీద దగ్గరికి తెచ్చి మరి
గత యుద్ధాల్లో ఆయన పొందిన గాయాలను వారికి చూపించేటోడంట, సైన్యానికి చూపించేటోడు. ఎందుకంటే సైన్యంలో యుద్ధం ప్రారంభపడిపోతుంది, నా గాయాలు మీకు స్ఫూర్తిదాయకులు. యేసయ్య ఈ ప్రపంచానిలో మనల్ని విడిచిపెట్టాడు. నేను పొందిన గాయాలు నీకు స్ఫూర్తిదాయకాలు. నీవు ఆయన్ని వెంబడించాలంటే ఆ శిలువను ఎత్తుకొని నడవాలి. మనము నేర్చుకోవాల్సింది మనం ఇతరులకు గాయాలు చేయడం కాదు, ఇతరుల గాయాలు కట్టడానికి నువ్వు ఉన్నావు. గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తు కొరకు గాయాలు పొందడానికి నువ్వు ఉన్నావు. ఇది శిలువ నాయకత్వం. కాబట్టి ప్రియ విశ్వాస జనాంగమా, నీవు శిలువ నాయకత్వంలో ఉన్నావా, లౌకిక నాయకత్వంలో ఉన్నావా? సేవ చేయటానికి ఉన్నావా, చేయించుకొనటానికి ఉన్నావా? నాయకునిగా అధికారంతో మరి ఇతరుల నుంచి గౌరవ మర్యాదలు పొందాలని, బిరుదులు పొందాలని, నిన్ను హెచ్చించుకొనబడాలని ఉన్నావా? లేదా నిన్ను నువ్వు తగ్గించుకొని ఆ యొక్క పౌలు వలె నేను లోకానికి మురికిగా పెంటగా ఉన్నాను, ప్రభు కొరకు ఏదైనా పొందడానికి నేను సిద్ధమనే పరిస్థితిలో ఉన్నావా? అందుకే నన్ను జ్ఞాపకం చేసుకొనటానికి ఆయన ఒక స్ఫూర్తి మనకు. నువ్వు పరిశుద్ధ బలలో పోయేటప్పుడు క్రైస్తవులమని పోకూడదు, కానీ ప్రభువా నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి వందనాలయ్యా, నువ్వు పొందిన గాయాలను బట్టి వందనాలయ్యా, నువ్వు చిందించిన రక్తాన్ని బట్టి వందనాలయ్యా. అది జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ బలలో పాల్గొనడానికి దేవుడు కృప దయచేయును గాక. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రియ సంగమా, దేవుని చిత్తమైతే అనేకమైన అనుమానాలు, బలను ఆచరించే విషయాలు, అనేక రకమైన పద్ధతులు, మరి వివిధ సంఘాలలో ఏ విధంగా ముందుకు పోవాలి అనేది ఒక కన్ఫ్యూషన్స్లో ఉంటున్నాం. అయితే ప్రతి ఒక్క పాయింట్ కూడా, ప్రతి ఒక్క అంశమును కూడా చారిత్రాత్మకంగా మనము మరి జ్ఞాపకం ధ్యానించనై ఉంటున్నాం. ప్రభువు వల్ల ఏ విధంగా దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏ విధంగా మనం దాన్ని ఆచరించాలి, ఆచరణలో మరి రొట్టెల గురించి ఏంటి, బలను గురించి ఏంటి, మరి ఏ విధంగా స్వపరీక్ష చేసుకునేది ఏంటి, అనేకమైన విషయాలను మనము వాక్యానుసారంగా ధ్యానించుకొని మన ఆత్మీయంగా బలం పొందుకోవడానికి దేవుడు కృప దయచేయను గాక. డోంట్ ఫర్గెట్, మర్చిపోద్దండి, వచ్చే బుధవారం సాయంత్రం 6:30 గంటలకు ప్రభురాత్రి భోజన ఆచరణను గురించి మనము ధ్యానించనంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు. ఈ దినం మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మీ జ్ఞాపకాలతో మరొక్కసారి మా హృదయాలను స్పందించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీ యొక్క వేద గ్రంథంలోని తండ్రినైన లోతైన మర్మాలు మరి కొంతకాలం ధ్యానించుండగా అనేకమైన విషయాల మీద మీరు నాయన నాకు మీ ఆత్మతో నడిపింపును అనుగ్రహించండి. సరైన వాక్యాన్ని ప్రకటించే జ్ఞాన హృదయాన్ని మీ ఆత్మ మూలంగా నన్ను తండ్రి తెలియచేయండి. మీ వాక్యాన్ని ప్రభువా, విన్న వాక్యం తండ్రి నాయన నీ బిడ్డలందరూ తండ్రి హృదయంలో దాచుకొని ఆ విధంగా మేము ముందుకు సాగిపోవటానికి నీకు మంచి క్రమశిక్షణ సైకిల్ వలె నీ కొరక నిలబడడానికి కృప దయచేయమని, ఈ చివరి దినాల్లో అనేక మంది ఆత్మను రక్షించడానికి ఆమెది తెలుగు క్రైస్తవ సంఘం అయినా విశ్వాసులు, సేవకులు, కాపరులు నాయన ఒక సాధనాలుగా, నాయన నిజమైన సాధనాలుగా వాడబడడానికి కృప దయచేయమని వేడుకొంచున్నాం.
మేము చెప్పువారం కాకుండా చేస్తూ దాన్ని చెప్పువారంగా ఉండడానికి మాకు కృప దయచేయమని వేడుకొనుచున్నాను. వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి కలుసుకోవడానికి కృప దయచేయమని ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి సంఘమైన ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నది ప్రభువా. అయ్యా, ఈ యొక్క కరోనా ఈ మరణ దూత నుంచి మమ్మల్ని విడుదలను అనుగ్రహించండి, ప్రజలను విడుదలను అనుగ్రహించండి ప్రభువా. నాయన రాజ్యాలకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా. ఎంతో మంది వారి నాయన ప్రియులను పోగొట్టుకున్నారు ప్రభువా. ఆ కుటుంబాలకు ఆదరణ అనుగ్రహించండి ప్రభువా. ఆర్థికంగా ప్రపంచం అంతా తండ్రి అతలాకుతలమైపోయినది ప్రభువా. అయా, అంత ఆహారం లేక బాధపడుచు ఆకలితో మలమల్లాడుచున్న ప్రజలు ఉన్నారు. మీరు కనికరించమని వేడుకొలుచున్నాను ప్రభువా. నీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ప్రభువా. అయా తండ్రి నైనా నీ కోపం తండ్రి కొద్ది నిమిషాలే ప్రభువా. కాబట్టి తండ్రి నాయన ఇంకా నువ్వు మమ్మల్ని పరీక్షించకుండా తండ్రి నాయన మమ్మల్ని విడుదలను అనుగ్రహించండి ప్రభువా. అయా తండ్రి ఈ దేశంలోన నీ ప్రజలందరినీ కాపాడమని వేడుకొచ్చున్నాను. మా భారతదేశంలో ఉన్న ప్రజలను కాపాడండి ప్రభువా. నీ రాజ్య స్వార్థ ప్రకటించే ఆ యొక్క దాని స్వాతంత్రము మాకు ప్రభుత్వాలు కలిగజేయడానికి కృప దయచేయమని వేడుకొంచున్నాను. నీ ప్రజలు తండ్రి, నీ సేవకులు తండ్రి, వారికి కావలసిన ఆహారం అనుగ్రహించండి ప్రభువా. వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. నీ బిడ్డలు నీ యొక్క రక్తముతో తండ్రి నాయన మరి నాయన కప్పమని వేడుకొనుచున్నాను ప్రభువా. ఈ దేశంలో ఉంటున్న తండ్రి నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ మందిరాలు మూయబడి ఉన్నాయి తండ్రి. త్వరలో మందిరాలు తెరవబడడానికి క్షేమంతోనూ భద్రతతోనూ మేము తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించుకొనడానికి ఆరాధించుకోవడానికి కృప దయచేయమని వేడుకొంచున్నాను. మా ఆర్థిక అవసరాలన్నీ తీర్చమని వేడుకొంచున్నాను. సంఘాలన్నీ భద్రతలో క్షేమంలో ఉంచమని వేడుకొంచున్నాను తండ్రి. నీ విశ్వాస సమూహాన్ని అంతా తండ్రి నీ కాపుదల్లో ఇంతవరకు ఉంచారు, నీకు స్తోత్రాలు. ఇంకా ఎవరైతే తండ్రి ఆసుపత్రుల్లో ఉన్నారో మా ప్రియులందరినీ తండ్రి మీరు ముట్టి శ్వాసపరచండి. లేవిస్తున్న గారిని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో తండ్రి నాయనా ప్రభు నాయన నీ ఆదరణను అనుగ్రహించండి, నీ నెమ్మదిని అనుగ్రహించండి, నీ సమాధానాన్ని అనుగ్రహించండి. నీ రక్తంతో ఆ బిడ్డను కాపాడండి, నీ గాయాలను దాయండి. ఆత్మలో శరీరంలో స్వస్థతను అనుగ్రహించి, బలంను అనుగ్రహించి, దీర్ఘాయును అనుగ్రహించి ప్రభా ఇంకను బలంగా నీ రాజ్య సువార్త సేవ చేసే భాగ్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని మాకందరికీ ఆ కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేయవారు మేము క్షమించినట్లు మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలతో కాదు దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.